ప్రియ భగవద్బంధువులందరికీ కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి వారి యొక్క అనేక మంగళాశాసనాలు, అదే రామచంద్ర స్వామి వారి యొక్క శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రామచంద్ర స్వామి వారు స్వయంగా శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూలోకానికి రాముడుగా అవతరించి ఉన్నాడు. చైత్రమాసములో శుక్లపక్షములో నవమి తిథియందు పునర్వసు నక్షత్రములో కర్కాటక లగ్నం మధ్యాహ్నే కర్కాటకే లగ్నే మధ్యాహ్నం కర్కాటక లగ్నంలో ఆ స్వామివారు స్వయంగా మహావిష్ణువే రాముడుగా అవతరించి ఉన్నాడని మనకు వైష్ణవ సాంప్రదాయం పాంచరాత్ర రాగం లాంటి గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాంటి రామచంద్ర స్వామివారు ఈ యొక్క చైత్రమాసంలో ఎప్పుడైతే స్వామివారు జన్మదినం జరిగిందే అదే రోజు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అనేకమైనటువంటి దేవాలయాల్లో రామచంద్ర స్వామి వారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం బ్రహ్మోత్సవాలు మహావైభవంగా నిర్వర్తించబడతాయి. అలాంటి రామచంద్ర స్వామి వారు జనకరాజనందిని జానకీమాత లోకబాబు అనేటువంటి సీతామహాసాధ్విని దాడిగ్రహణం వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఆ సమయంలో జనక మహారాజు కూడా చెప్తాడు, ఇయం సీతా మమసుత సహధర్మ చరీతవాడు, నువ్వు ఈ సీతమ్మ వారు నువ్వు స్వీకరించు తండ్రి అని చెప్పి రామచంద్ర స్వామి వారికి ఆ సీతమ్మ వారికి కూడా కన్యాదానం చేయడం జరుగుతుంది. అలాంటి రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాలు అంతటా కూడా అంగరంగ వైభవంగా ఆకాశమంతా పందిరి వేసి భూలోకమంతా భూమి అంత ఎంత ఉందో అంతగా ముగ్గులు పెట్టి మహావైభవంగా ఈ యొక్క ఉత్సవాలు నిర్వర్తించడం జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు ప్రత్యేకించి మన తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలాన్ని సాంప్రదాయంగా చేసుకుని నిర్వర్తిస్తారు. భద్రాచలం, యాదగిరిగుట్ట, కొండగట్టు, అదేవిధంగా పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విమలవాడలో కూడా లక్షలాది మంది కూడా ఈ కళ్యాణానికి వచ్చి ఆ యొక్క రామ కళ్యాణాన్ని చూడవచ్చు. ఈ రాముడు స్వయంగా ధర్మస్వరూపుడు. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మాన్నంతా ఒక చోటున పోస్తే వచ్చిన రూపమే రాముడు అనే ఒక భావన, పెద్దల యొక్క సంకల్పం. అలాంటి రాముడు ప్రత్యేకించి రావణ సంహారార్థమై రాముడు శ్రీ మహావిష్ణువు రాముడు గాను, ఆదిశేషుడు లక్ష్మణుడు గాను, ఆ యొక్క పాంచజన్యం శంఖం భరతుడు గాను, సుదర్శనం శత్రుఘ్నుడు గాను, సీతామహాసాధ్వి మహాలక్ష్మి సీతామహాసాధ్విగా భూలోకములో అవతరించుతున్నారు. ఎందుచేతంటే రావణాసురుడు బ్రహ్మచే తపస్సు చేసి బ్రహ్మచే వరం పొందాడు. నరవారులతో నాకు మరణం లేకుండా వరం కావాలని అప్పుడు చెప్పారు. నరమానవులు మాత్రమే తనను సంహరించగలరని, పన్నగ యక్ష కిన్నర కింపురుష దేవగణాలు ఎవరు కూడా తనను చంపలేరనేటువంటి గర్వబలంతో నరవారులు అంటే అల్లుడుగా భావించాడు రావణాసురుడు. అందుకొరికే వారి చేత తప్ప ఎవరి చేత మరణం లేకుండా వరం పొందాడు. అలాంటి యొక్క వరాన్ని పొందినటువంటి రావణ సంహారార్థమే ఆ యొక్క రాముడు మహావిష్ణువు రాముడుగా భూలోకంలో వచ్చి ఉన్నాడు. తన సంహారం కోసమే నేను మానవుడిగానే ఉండి అనేకమైనటువంటి కష్టాలను దుఃఖాలను కూడా అనుభవించి మానవుడు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అని మనకు ఆదర్శమూర్తిగా మనకు కనిపిస్తున్నాడు రామచంద్ర స్వామి. రామాయణంలో ఉండేటువంటి ప్రతి అక్షరం కూడా ఎన్నో పాతకాలాన్ని తొలగిస్తుందని, రామాయణంలో ఉండేటువంటి 24,000 శ్లోకాల్లో ప్రతి అక్షరం కూడా ఒక బీజాక్షరం. ఎవరైతే రామాయణం పారాయణం చేస్తారో అందులో ఒక అక్షరాన్ని పట్టుకున్నప్పటికీ కూడా మన యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయి.